హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మార్చి 10వ తేదీన బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బీసీ జనగర్జన మహాసభకు సంబంధించిన విషయాలు మీతో. బీసీ జనగర్జన మహాసభ మార్చి 10వ తేదీన గాయత్రి ఫంక్షన్ హాల్, పద్మావతి కాలనీ, మహబూబ్నగర్లో జరగనున్న సభకు సంబంధించిన విషయాలు. బీసీ సమాజ్ పేరులోనే లక్ష్యం ఉంది, సూటిగా సుత్తి లేకుండా ఆశయం కనిపిస్తుంది. సమాజంలో ముఖ్యంగా మన దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు సకల రంగాల్లో ప్రాధాన్యత పెరగడం, నాయకత్వ అవకాశాలు పెంపొందించడం, పాలనా పగ్గాలు కూడా న్యాయబద్ధంగా బీసీలకు అందుబాటులో ఉండడం, బీసీలు పరిపాలనా స్థాయికి చేరుకోవడం, ఒక్క ముక్కలో చెప్పాలంటే బీసీలకు రాజ్యాధికారం దరికి చేర్చడం వంటి ప్రధాన ఆశయాలుగా పెట్టుకున్న లాభాపేక్ష లేని సంఘం దాదాపు 2.5 దశాబ్దాలుగా బీసీల అభ్యున్నతి కోసమే, బీసీల రాజకీయ ప్రాధాన్యం పెంచడం కోసమే, బీసీలకు రాజ్యాధికారం కోసమే నిస్వార్థంగా పనిచేస్తున్న ఏకైక సంస్థ బీసీ టైమ్స్ ఎంబీసీ ఆర్గనైజేషన్ ఇప్పుడు బీసీ సమాజ్ గా రూపాంతరం చెందింది. బీసీలకు రాజ్యాధికారం బీసీ సమాజ్ ముఖ్య లక్ష్యం. అదే ఏకైక లక్ష్యంతో బీసీ సమాజ్, బీసీ టైమ్స్ తొలి నుంచి పోరాడుతున్నాయి, కార్యాచరణ అమలు చేస్తున్నాయి. సబ్బండ బీసీ కులాలను ఏకం చేసి రాజ్యాధికారం కోసం పరస్పరం సహకరించుకోవాలని సందేశం ఇస్తున్నాయి. బీసీ కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఐక్యమత్యంగా పోరాడాలని ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా బీసీలో చైతన్యం కోసం బీసీ సమాజ్, బీసీ టైమ్స్ కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ టౌన్ లో గాయత్రి ఫంక్షన్ హాల్, పద్మావతి కాలనీలో మార్చి 10వ తేదీన బీసీ జనగర్జన మహాసభ నిర్వహిస్తున్నాం. మహాసభ యొక్క డిమాండ్లు: జాతీయ స్థాయిలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, అన్ని రాష్ట్రాల్లో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖలు కేటాయించాలి, జనాభాలో 50% మించి ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ అవకాశాలు కల్పించాలి, లోక్సభ, అసెంబ్లీ సీట్లకు అన్ని రాజకీయ పార్టీలు జనాభా ప్రాతిపదికన బీసీలకు కావలసిన టికెట్లు కేటాయించాలి, బీసీలను కేవలం ఓటు బ్యాంక్ అని చూస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఆ భావనను వదిలేయాలి, ఎన్నికల నినాదంగానే మిగిలిపోతున్న బీసీ కులగణనపై దృష్టి సారించి ప్రతి 10 ఏళ్లకోసారి బీసీ కులగణన తప్పనిసరిగా చేపట్టాలి, బీసీ కులాల డేటా సేకరిస్తేనే బీసీలకు సముచితమైన రాజకీయ వాటా దక్కుతుంది, బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలి, 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 10% అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు సాధించారు. మరి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు అవసరమైన 73, 74 రాజ్యాంగ సవరణలతో కూడిన బీసీ బిల్లును బీసీ ప్రధానమంత్రి పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయలేరా? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికైనా బీసీ ముఖ్యమంత్రిని చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలి, బీసీ సంఘాలకు, బీసీ ఓటర్లకు భరోసా ఇవ్వాలి అనే నినాదాలతో బీసీ సమాజ్ ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ.